నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, విడుదల రజని మళ్ళీ తన సొంత గూటికి వెళ్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంటుంది? మళ్ళీ వెళ్ళే అవకాశం ఉందంటారా? విడుదల రజని సొంత గూటికి వెళ్తుందంటే ముందు బీజేపీకి ట్రై చేసింది, అవకాశం లేదు. తర్వాత జనసేనలో కూడా చేరుదామని అనుకున్నారు, అవి లేదు. కానీ విడుదల రజని మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. వెన్ కంపేర్ టు రోజా, విడుదల రజని ఈజ్ సమ్ ఎక్స్టెంట్ బెటర్. ఆ సాఫ్ట్ కార్నర్ ఉంది కనుక బహుశా ఇట్లాంటి అమ్మాయి మనకు ఉండాలి. ఎనీవే బిగ్ షాట్ ఆవిడ, చెల్లూరుపేటలో బిగ్ షాట్. ఆయన జగన్ చేసినటువంటి పిచ్చి పని వల్ల ఆమెని గుంటూరు మార్చేసరికి పాపం ఎక్కడ ఎవరు పట్టుకోవాలి, ఓట్లు ఎలా సేకరించాలి అని పెద్ద డైలాగ్ వచ్చేసి పాపం దెబ్బతింది. కానీ లేకపోతే తను ప్రజల్ని ఆకర్షించే మనిషి అన్నమాట. అందువల్ల ఇప్పుడు విడుదల రజని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అది అలాగైతే రోజు కూడా వెళ్ళొచ్చు కదా అంటారు. విడుదల రజని ఎప్పుడు తిట్టలేదు. వాళ్ళ పార్టీని తప్పకుండా మేము గెలుస్తాం, మా పథకాలు బాగున్నాయి, అందరికీ ప్రజలకి సుభిక్షితంగా ఉన్నారు, ఎట్లాంటి మాటలు మాట్లాడద్దు. కానీ దరిద్రుడు, జగనన్న తాలూకు ఎడం చేతి వ్రేలి మీద ఎంచుకుని కూడా పేగలేరు, నన్ను చేస్తారా, చేసే మగాడ అని ఒక ఫింగర్ చూపించి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి పనులు ఏం చేయలేదు కదా. ఒక అనకూడదు కానీ పూర్తిగా అన్నీ వదిలేసుకున్నటువంటి ఆవిడ చేసే ప్రసంగాలన్నీ అధిక ప్రసంగాలు చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ రాజకీయంలో తన భవిష్యత్తు ఉండదు, ఎవరూ చేరదీయరు. రోజాని. విడుదల రజని అలా కాదు, తన పాత్ర బాగా చేసింది, నిధులు లేవు, ఆయన కూడా బాగానే సహకరించాడు. ఎక్కడెక్కడ శిలాఫలకాలు తగిలించాలనుకుంటే మనకి ఎన్ని మెడికల్ కాలేజీ ఆంధ్రదేశానికి సుమారు 15 మెడికల్ కాలేజీలు పెడతాము, దాంట్లో ఒక 10-9 మేమే కట్టిస్తున్నాం వైఎస్ఆర్ గవర్నమెంట్ అన్నారు. కొన్నింటికి శిలాఫలకాలు వేశారు. ఎక్కడేసిన శిలాఫలకం అక్కడే ఉండిపోయింది. కొన్ని శిలాఫలకాలు కొట్టేసి మరి భూమిని కబ్జా చేసుకున్నారు. కనుక ఆవిడేం చేస్తుంది అంటే, ఆవిడ అనుకుంది 10 మెడికల్ కాలేజ్ చేద్దాము, మొత్తం 17 అవుతాయి అనుకుంది. అది జరగలేదు అన్నమాట. ఎనీవే ఆవిడ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ప్రజలకు కూడా ఉంది. ఆవిడ సజ్జనపల్లి ఉంటే గెలిచేసేది అన్నమాట. అంత నోరు పారేసుకునే మనిషి కాదు ఆవిడ అంటే పరిశీలిస్తే. అలాగని నేను సమర్థించను. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు కాదమ్మా. ఆనం రామనారాయణ ఉన్నాడు, లాస్ట్లో కలిశాడు తెలుగుదేశంలో, ఆయన దుర్మార్గుడు కాదు అమ్మ, దుర్మార్గంగా మాట్లాడు. చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన దుర్మార్గంగా మాట్లాడు, చాలా ఒక లాయల్గా మాట్లాడతారన్నమాట. అంటే వైసీపీలు ఉన్నవాళ్ళు చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తొక్కేసి అనకూడదు. కానీ వీళ్ళు ఊర కుక్కలు ఉన్నారు కదా, పిచ్చి కుక్కలు, వాళ్ళ చేత మురిగించాడనమాట. ఆ పిచ్చి కుక్కలు మురిగిన దాని ఫలితమే జగన్ తాలూకు ఘోర పరాజయం అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు విడుదల రజనీని ఆల్రెడీ కాదనుకొని, టీడీపీని కాదనుకోనే కదా వెళ్ళింది వేరే పార్టీకి. ఇప్పుడు అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఆవిడని యాక్సెప్ట్ చేసే అవకాశం చేస్తారమ్మా, చేస్తారు కదా. మరి చంద్రబాబు పార్టీలోంచి 23 వ్యక్తుల్ని 23 మాత్రమే ఉంచి మిగతా వాళ్ళందరినీ లాక్కోలేదు. ఎంతమంది లాక్కున్నాడు? చంద్రబాబు పార్టీలో ఉన్న ప్రముఖమైన నాయకులు అందరినీ లాక్కున్నాడు. అందువల్ల రాజకీయాల్లో వచ్చి వాళ్ళ వల్ల మనకి ఏదైనా ప్రాయోజితం ఉంటుంది అనుకుంటే లాక్కుంటారు, తప్పే ఉంది. అంటే ఇప్పుడు అంత అంటే కేపబుల్ క్యాండిడేట్ అంటారా? సూటబుల్ క్యాండిడేట్ అంటే డబ్బు ఉంది, మీకు ఏం కావాలి? సూటబుల్ క్యాండిడేట్ అంటే 40,000 కోట్లు ఉన్నాయి అని అంటుంది. ఇప్పుడు మా టర్న్ ఓవర్ 40,000 కోట్లు ఆవిడ చెప్పిన మాట అమ్మా, మన మాటలు కాదు. ఒకటి. రెండవది ఏంటంటే, ఈ విడుదల రజని ఇల్లు ఇప్పిస్తానని కొంత డబ్బు తీసుకుందట. తీసుకొని వాళ్ళందరూ ఎదురు తిరిగేసరికి ఆ స్థలాలు అప్పగించేసి ఆ డబ్బు వాపస్ ఇచ్చేసింది అన్నమాట. అలాగే ఎంతమంది ఉంటారమ్మా, నీ దిక్కుందే చెప్పుకో అంటారు, అంతే కదా. పదవిలో ఉంటే, పదవిలో లేకపోయినట్టు ఇస్తానులే, వాళ్ళు వస్తాం కదా మేము అంటారు. కానీ అలా కాకుండా పొలాల్లో తీసుకెళ్ళి ఎవరి డబ్బు వాళ్ళకి ఇచ్చేసింది.
ఓకే. అంటే సో ఆమెకు మంచి పేరే ఉంది అంటారు. మంచి పేరు కాదు,